ఇలా గాయస్ ఇప్పుడే గాంధీ భవన్కి వచ్చినాం గాడిదలు గాయడానికి. గాడిదలు ఈరోజు నైట్ మొత్తం అక్కడే ఉంటాం. జంతువులతో మాట్లాడొస్తాడనమాట. కిలికిలి భాష నేర్పించొస్తాడు. వాటికి కూడా వాటిని ఇంకా జంతువుల్లో మార్చడానికి. బయటకు వచ్చి గాలి తీసుకొని ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటున్నాయి. ఇదిగో ఇంకోటి నీటి గుర్రమా. హోగా ఇప్పుడు దాకా నీట్ ఏం కనుకున్నాను. అవును అలానే అంటారు కదా, నాకు అలానే తెలుసు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వాళ్ళు బాగానే ఉంటారు, మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. వీడియోస్ పెట్టట్లేదు కదా చూడడానికి. ఈరోజు వీడియో పెట్టబోతున్నాం. ఈరోజు మా 1 month యానివర్సరీ సందర్భంగా మేము ఎక్కడికి వెళ్తున్నాము? జంతువుల దగ్గరికి వెళ్తున్నాం. జూలాజికల్ పార్క్. ఒక జంతువుని తీసుకొని జంతువులు చూడడానికి వెళ్తున్నాం. ఈ జంతువుని వెళ్ళి అక్కడ జంతువులతో అంటే పెళ్లి జరిగిందని తెలియాలి కదా జంతువులకి. మొన్న ఎవరు రాలేదు ఫస్ట్ మళ్ళీ కాపీ చేస్తున్నాడు. ఎందుకు జంతువులకి పరిచయం చేయడానికి వెళ్తున్నాడు. నేను అప్పోజ్ చేసిందని నాకు ఇచ్చినాడు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఆల్రెడీ నేను చెప్పేసిన అనమాట ఇంట్రో, నువ్వు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలుసు కదా జూలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. జూ పార్క్ వెళ్తున్నాము. హైదరాబాద్ లోనే పెద్ద జూ పార్క్ అంట. నేను ఇంతకు ముందు ఒకసారి వెళ్ళేసిన, ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ ఒక ఎన్ని ఇయర్స్ బ్యాక్, 7 years బ్యాక్ ఏమి వెళ్ళేసిన. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. సరే అయితే మేము ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళలేము, చూడాలి. చూసేది ఏం లేదు, ఆటోకి వెళ్ళాలి అక్కడ నుంచి. ఓకే మెట్రోలో ఉన్నాం. ఇలా గాయస్ ఇప్పుడే గాంధీ భవన్కి వచ్చినాం గాడిదలు గాయడానికి. గాడిదలు ఇంకా ఆటో బుక్ చేసి అటు రోడ్ దిగి అటు వెళ్ళాలి. ఇప్పుడు రోడ్ దిగేసి అటు వెళ్ళేసి ఆటో బుక్ చేసి వెళ్ళేటప్పుడు వీడియో చేస్తాం. అప్పుడు దాకా బాగా అయితే ఇప్పుడే మెట్రో దిగేది కింద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం రోడ్ దాటడానికి. ఇప్పుడు ఆటో బుక్ చేసుకోవాల్సినాము. గాడిదలు దొరకలేదు, అందుకని చెప్పి నేను తీసుకుని వెళ్తాను. రోడ్ దాటేసాము. నేనేం చెప్తున్నా అంటే 5 kilometers కదా నడిచి వెళ్దాం అంటా ఉన్నా, కాకపోతే నవ్వుతా ఉన్నా. అట్లయితే కష్టం, ఆటోనే బుక్ చేయాలి. అయితే ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే కార్ అయితే బుక్ చేసాం. కార్ వస్తా ఉంది. గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగేసి అయితే కార్ బుక్ చేసాం. అక్కడ నుంచి అయితే 5 kilometers. అక్కడికి వెళ్ళడానికి టైం వచ్చేసి 15 నుంచి 20 minutes అయితే టైం పట్టింది. జూ పార్క్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి నేనైతే ఒకటి చెప్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళకండి, ప్లాస్టిక్ అలాంటివి ఏమి. వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఒకటి తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడికి లోపలికి ఎలో లేదనమాట ప్లాస్టిక్. దానికి కూడా మనకి ట్యాగ్ వేసి ఇస్తారు. ఆ బాటిల్కి కూడా లోపలికి వెళ్తే వాటర్ దొరుకుతాయి, 10 rupees ఉంటాయి. బాటిల్లో తీసుకోవచ్చు. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఏం చూడలేము, అన్నీ చూడలేము. మార్నింగ్ టైంలో వెళ్ళి 5:30కి అలా అయితే బయటకు పంపించేస్తూ ఉంటారు, ఇంకేం చూడనివ్వరు. సో మొత్తం చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మార్నింగ్ టైంలో వెళ్తే మార్నింగ్ 9కి అలా వెళ్ళినా 10కి అలా వెళ్ళినా మీరు మొత్తం చూసుకొని కొంచెం సేపు రిలాక్స్ అవుతూ కూర్చోడానికి కూడా ఉంటాయి. సో అలా వెళ్ళడం అయితే బెటరు. వెళ్ళేసి కూర్చోకుండా హడావిడిగా అన్నీ ఏం చూసుకోకుండా వచ్చేయడం కంటే మార్నింగ్ టైంలో వెళ్ళి ఈవినింగ్ టైంకి వచ్చేలా చూసుకుంటే బెటరు. ఇక్కడికైతే వచ్చేసాం, ఇంకా తినేసి వెళ్తాం లోపలికి. తినడానికి అయితే కూర్చున్నాము, తినేసి వెళ్తాం. ఎందుకంటే టైం 1:40 అవుతుంది. తినేసి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ 6 కల్లా బయటికి రావాల్సిందే అనుకుంది. ఎందుకంటే
కాదు గైస్, మేము 6 ఈరోజు నైట్ మొత్తం అక్కడే ఉంటాం. జంతువులతో మాట్లాడేస్తాడు అనమాట. కిలికిలి భాష నేర్పించొస్తాడు వాటికి కూడా, వాటిని ఇంకా జంతువుల్లో మార్చడానికి. నువ్వు మామూలు జంతువు, అవి మామూలు జంతువులు, నువ్వు అందుకనే డేంజర్ ఉంటాయి కదా. వాటికి కిలికిలి భాషల్ని నేర్పించి వాళ్ళని బషీర్ లాంటి జంతువులా తయారు చేసి వస్తాడు ఈ నైట్ అంతా ఉంది. నేను వచ్చాను, వాళ్ళకి అర్థమైంది కదా. అర్థమైంది. ఫ్రైడ్ రైస్ తిని అంతే. ఇంటర్వ్యూలో ఏం చెప్పినాను ఫ్రైడ్ రైస్ గురించి? ఇంటర్వ్యూలో నా ఫ్రైడ్ రైస్ బాగాలేదని చెప్పినాడు అంతమంది ముందు. చెప్తా ఫ్రైడ్ రైస్ తినేస్తే అక్కడికి వెళ్దాం గైస్. బాయ్. అప్పుడే తినేస్తున్నాడు రావడం ఏందో. వీడియో స్టార్ట్ చేయగానే ఆగిపోయినాడు. సరే అయితే తిన్నాం. 2 స్పూన్లు అయిపోయేటట్టు చూడు. స్పూన్ ఎంత పెద్దది. స్పూన్ వెరైటీగా ఉంది. తినేది చేతులు కడిగేది మొత్తం వేస్తుంది. ఇందులో ఎంతమంది ఉంటారు? అందుకే నీకు ఇస్తున్నారు. చేతులు తింటారు. నువ్వు తినేది తీయాలి కదా, వీడియో ఎలా తింటావు పందిలాగా. అది తింటుంది. గైస్ మొత్తానికి వచ్చేసాం, చాలా టైం అయింది. లోపల పంపిస్తారో లేదో కూడా తెలియదు. వెళ్తా ఉన్నాం ఇప్పుడు. వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాం ఏమేమి ఉన్నాయి అసలు జంతువులు. బషీర్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఆన్లైన్లో తీసుకుందామని చూసినాము, బట్ రాలేదు. అందరూ అక్కడే తీసుకుంటున్నారు. సో ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి 70 రూపీస్, మా ఇద్దరికి వచ్చేసి 140 రూపీస్ అయింది. ఆఫ్టర్నూన్ నుంచి అసలు రానిస్తారా అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. అంటే ఈవినింగ్ 6 కల్లా బయటికి పంపిస్తారు కదా, అన్నీ చూస్తామో లేమో అని చెప్పేసి. బట్ అక్కడైతే చాలామంది ఉన్నారు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళడానికే. మొత్తానికి టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నాము, వెళ్తా ఉన్నాం లోపలికి. సఫారీ గిఫారీ ఏం లేదు గైస్. టికెట్స్ వచ్చేసి ఇద్దరికి 140 రూపీస్ అయితే పడింది. 70 రూపీస్ పర్ టికెట్, అంతే కదా. ఒక జంతువు కూడా కనిపించదు. కనిపిస్తేలే పదా, నువ్వే జంతువు. సంచి ఇచ్చారు గైస్, చూడండి. సంచి చూపి, నీ సంచి చూపి మా హలో సంచి చూపి. మెయిన్ ఇంపార్టెంట్, మనం వెళ్ళడానికి అక్కడ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ చూసుకొని వెళ్తే మనం అన్నీ అయితే చూసుకుంటాము, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము ఎక్కడికి వెళ్తున్నామా ఏంటని చెప్పి. గైస్ ఇప్పుడే వచ్చినాం లోపలికి, టికెట్లు మొత్తం తీసేసుకొని. దగ్గరికి పంపిస్తాం. పాములు ఉన్నాయంట, పాముల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ర్యాప్టెల్ హౌస్ అంట. అందరూ మ్యాప్లో చూసి వెళ్తా ఉంటే నేను ఏం చెప్పానంటే, ఎటు దారి ఉంటే అటు వెళ్ళిపోవచ్చు పదా అని చెప్తా ఉంటే నవ్వుకుంటా ఉంది. వెళ్తా ఉన్నాం. సే నో టు డిస్పోజబుల్ ప్లాస్టిక్ అంట. వెళ్తా ఉన్నాం గైస్. నువ్వు కనిపించు. చెట్లు పొట్లు తప్ప ఏం లేవు ఇక్కడ. కవర్ ఒకటి ఇచ్చినారు, మంచిగా బ్యాగ్ తీసుకుని వచ్చుకుంటే ఎత్తుకుని వెళ్దామని చెప్పి బ్యాగ్ ఆడబెట్టేసి కవర్ తీసుకుని వెళ్తా ఉన్నాం. గైస్ వచ్చి 30 మినిట్స్ అవుతుంది, నాకైతే ఏం కనిపించలేదు. నడుస్తాను ఇప్పుడు దాకా నాకేం కనిపించలేదు. ఉడతలు కనిపిస్తాయి, ఎప్పుడు చూడలేదు. నీకు నేను ఉడత పట్టుకొని వచ్చి ఇచ్చిన, మళ్ళీ చూడడానికి రావాలేదు. గాయస్ ఇక్కడ ఎక్కడికి వచ్చినాం, పిచ్చుకలు ఉంటాయంట ఇక్కడ, చూద్దాం ఇప్పుడు. ఎప్పుడు చూడలేదంట మేము పిచ్చుకలు. ఆ పిచ్చుకలు చూడడానికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు. పిచ్చుకలే కదా ఇక్కడ ఉండేది. గట్టిగా మాట్లాడు ఇప్పుడేనా. ఈగలు ఉందంట. ఈగల గాయస్ నాకైతే ఏం కనిపించలేదు ఇప్పుడు దాకా. ఇసుగు వస్తా ఉంది నాకు. ఏందో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయంట పార్క్లో, ఏమంటే చెప్పింది. ఇంటికాడ చూస్తే ఏమిటో పాచిబట్టి నీళ్ళు ఉన్నాయి చూడండి. ఏది జంతువు ఏది ఒక్కటి కూడా కనిపించలేదు.
అబ్బా అది ఎప్పుడో పెట్టినరా అయితే మొత్తానికి పిచ్చుకల దగ్గరికి వచ్చేస్తున్నాయి. అన్నీ బోన్లో ఉన్నాయి, బర్డ్స్ అన్నీ బోన్లో ఉన్నాయి. మిగతావన్నీ ఊరికి వెళ్ళున్నాయంట ఇంటికి, సమ్మర్ హాలిడేస్ అని చెప్పి. సో ఆ టైంలో మనం వస్తే ఎక్కడ కనిపించావు కదా. అవి చూపి నీ ఫేస్ ఏమని చూస్తారు అన్న, జంతు ఫేస్ పక్షులు కాబట్టి అట్లైనా చూస్తారు. ఈ మాట కానీ మీకు చూపించాల్సిందే గైస్. రోజుకి 1,00,000 పావురాలు అవి చూస్తాం హైదరాబాద్లో. మళ్ళీ పావురాలు స్పెషల్గా చూడాలి మనం. ఇక్కడ ఏం లేవు, ఇక్కడ కూడా ఓన్లీ పావురాలు. ఇవి కూడా హైదరాబాద్లో పట్టుకొని వచ్చేసినట్టున్నారు. అచ్చం బషీర్ ముక్కులానే ఉంది కదా, ఇటు చూడమా, సేమ్ టు సేమ్. మలబార్ అంట దాని పేరు. పాపం అది ఒక్కటే ఉన్నట్టుంది, బాధతో అటు కూర్చొని ఉన్నది. కనీసం నెమలు కూడా లేదు గాయస్ ఇక్కడ. ఉంటుంది, ఏడుంటుంది చూపిస్తారా? చూడు అన్నీ ముసలి పావురాలు. అదిగో నెమలి. అది నెమలేదే. ఒకసారి నెమలి ఏం చేస్తుంది తెలుసా, పడవడానికి వచ్చేస్తుంది. మంచిది. ఇంకో ప్లేసెస్ ఉంటుంది, ఆ ప్లేసెస్ రూట్ తెలిసిన వాళ్ళతో అయినా రావచ్చు, కానీ తెలియని వాళ్ళు అసలు రాకూడదు. ఇలానే ఉంటుంది. ఇంగిటి కూడా ఏంటో ఉన్నాయి, అదిగో మాట్లాడే పక్షులు ఉన్నాయి అంటున్నాయి. అదిగో మీ జాతి పక్షులు ఉన్నాయి. అదిగో ఇది భలే ఉంది. అదిగో ఇలాంటి నువ్వు 100 చూసిన. మేము చూసినాంలే. అయ్యో ఏ హాయ్ హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి, హాయ్ చెప్పు. నీకోసం సంచి తీసుకున్నాను. ఇది చెప్పట్లేదు, ఇది బాయ్. ఇది చెప్తుంది హాయ్. ఇవి చెప్తున్నాయి హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి, చెప్పండి హాయ్. నువ్వు చెప్పేవాళ్ళు ఛార్జింగ్ అంతా ఇడైపోవాల మధ్యలో ఆపు. అప్పుడు చూపించడానికి ఏది చూసినట్టు మళ్ళీ ఏం చూద్దాం. స్పెషల్ ఏముంది తీసుకుని వెళ్ళి ఫ్రై చేస్తూ ఉంటుంది. బొమ్మలా లేకపోతే నిజంగా ఉన్నాయి? నిజంగా ఉన్నాయి. బొమ్మలు పెట్టినట్టున్నారు అన్ని బొమ్మలు. చాలామంది అయితే ఫుల్ వీడియో చూడట్లేదు, కొంచెం చూసి ఆపేస్తున్నారు. అలా అయితే మీకు చూడాలనిపించదు, మాకు తీయాలనిపించదు. సో చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. సో ఈ వీడియో ఫుల్గా చూడడం వల్ల అయితే మేము ఏమేమి చూసామో అన్నీ అయితే వీడియోలో ఉంటాయి, మీరు చూడవచ్చు. ఫస్ట్ యాడ్ చేయం కదా, సో వీడియో ఎండింగ్లోనే ఉంటాయి. ఏదైనా సరే మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, మా గురించైనా వీడియోస్ గురించైనా. సో వీడియో చూసే టైం ఉంటే ఫుల్ వీడియో చూడడానికి మాత్రం ట్రై చేయండి. లాస్ట్కి గంట తర్వాత ఒక తావేలు కనిపించింది. అది కూడా అసలు కదలట్లేదు. నీళ్ళు కూడా పెట్టినట్టున్నారు, దానికి చచ్చిపోయినట్టుంది. అది చేస్తూ ఉంటే ఏంది ఒకటే ఉంది. ఇది పార్క్ నీట్గా పెట్టుకుంటున్నారు, కానీ ఇక్కడ అసలు అయితే ఏం లేవు గాయస్. ఇక్కడైతే నెమళ్ళు ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. 2 అట్ల తోకలు, 2 అట్ల తోకలు ఉన్నాయి. ఇట్లా రండి. కోతి ఇంకొక కోతి దగ్గరికి వచ్చింది గైస్. ఇది కోతి మాత్రమే కాదు, జాతి దగ్గరికి వెళ్తాం. అదే చెప్తున్నా, నేను చెప్పింది కాపీ చేసి చెప్పడంటే కాదులే. కోతుల దగ్గరికి వెళ్తున్నాం మీ జాతి దగ్గర చూపిస్తా. ఎవరు నల్ల బట్టలు వేసుకొచ్చినా బాగా కనిపిస్తుంది. కోతి ఎలాగుంది, నేను వేసుకున్న డ్రెస్ ఎలాగుంది ఇప్పుడు చెప్పు. ఇప్పుడు తాబేళ్ళాడ 3 ఉన్నాయి. ఏవి కనిపించలేదా? చిన్నవి. మనకి వీడు కూడా కొరుకుతుంది. దింపుతాయి
చూడట చేస్తుంది, ఇలాగే చేస్తుంది అది కూడా. నీకులాగే తినడానికి ఇస్తే తీసుకుంటుంది. గాయస్ ఇక్కడ మనుషులు తక్కువ, తాబేళ్ళు ఎక్కువ ఉన్నాయి. తాబేలు చాలా ఉన్నాయి. ఏడో వానాకాలం వచ్చినప్పుడు పట్టుకొని వచ్చినట్టున్నారు అన్నీ. కోతి అయితే ఒకటే ఉంది, నా పక్కన ఎలాగ ఒకటి ఉందో అది కూడా ఒకటే ఉంది. ఇదిగో మకాకో అంట దాని పేరు. कैसे कूद रहा है वो? देख इधर बताता हूँ, लकड़ी लेके खेल रहा है इधर। अले इधर उधर खेल रहा था, गंडा लेके खेल रहा था। పెద్ద పెద్ద తలకాయలు అంటే ఏం లేవు ఇక్కడ. వచ్చి 2 గంటల పైన అవుతా ఉంది. కోతులు, తాబేళ్ళు, అంటే ఇంకా లోపల పిచ్చుకలు, ఉడతలు ఇవన్నీ మనం బయట చూసినట్టే గైస్. ఇక్కడైతే ఇప్పటిదాకైతే ఏం చూడలేదు. చూద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేసిన దాని తర్వాత చెప్దాం ఉన్నాయా లేవా అనేది లాస్ట్లో. అప్పుడు చూద్దాం. ఇక్కడ ఎంత చూస్తూ ఉన్నారు, అది చూద్దాం ఇప్పుడు. పాములు అంటే ఎక్కడో నీటిలో ఒక పాము అయితే కనిపించింది. ఇవైతే పాములు కాదు, వేరే దగ్గర అయితే ఉన్నాయని అయితే అంటున్నారు. బట్ మేమైతే చూడలేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను కూడా చూడలేదు. ఉన్నాయో లేదో తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికైనా చూస్తూ ఉంటే వీడియో ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. మేము చూడలేదేమో. ఇక్కడ కూడా పాములు కొన్ని ఉన్నాయి, నీళ్ళ పాములు. అవి ఇక్కడ ఏందో ఎగురుతూ ఉన్నాయి దీని లోపల. నాకు తెలిసి ఈ చేపలు అన్నీ ఉంటాయి. ఈ చేపలు మనం చేపల మార్కెట్లో కూడా చాలా చూస్తుంటాం. ఇక్కడ ఏం లేవు. బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. కనిపిస్తుంది కదా ముందర, అది బటర్ఫ్లై పార్క్ అంట. నాకు తెలిసి అక్కడ సీతాకోక చిలుకలు ఉంటాయి లోపల. చూపిస్తాం ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు కూడా. బటర్ఫ్లై పార్క్లోకి అయితే వెళ్తున్నాం లోపలికి రా. ఎక్కడైనా సీతాకోక చిలుకలు ఉంటాయో ఉండవు చూద్దాం. కొండ ఉన్నట్టుంది గాయస్, ఇది ఎక్కి వెళ్తా ఉన్నాం. గాయస్ ఇక్కడైతే ఒక చిన్న ముంగీసా ఉంది, ఏదో తింటా ఉంటుంది. అది పట్టుగా చెప్తా, చూపించాలి కదా వాళ్ళకి. కనిపించిందా? జోక్ చెప్తుందంట. గైస్ ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్. అది ఇక్కడ ఏమీ లేవు. నాకు దీన్ని చూసి అంటే అప్పుడు గుర్తొస్తుంది, ఏదో ఒకసారి పట్టుగా చెప్తా. ఒక సాంగ్ గుర్తొస్తుంది, అదేంటంటే బటర్ఫ్లై బటర్ఫ్లై అలా ఉంది. ఇది ఇక్కడ ఏం లేదు బటర్ఫ్లై. ఆ సాంగ్ అయినా బాగుంటుంది నాకు తెలిసి వీటి కంటే. ఇక్కడ ఏం లేవు. కనీసం ఇక్కడ పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు అవి కూడా కనిపించలేదు నాకు. ఉన్నాయంట, వచ్చిన నిన్న పొద్దు నుంచి చెప్తానే ఉంది ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని. ఏం మూసేసినారు. చీమలు కూడా ఉందంట. చీమలు ఎవరికి తెలీదా? ఏది మొహం ఎందుకు కట్టబెడుతున్నావు మరి? షో ఇది ఏమో తిరగడానికి తప్ప. నాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే నాకు కొంచెం కొవ్వు కరగడానికి కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దానికి 400 అయింది. 400 ఇక్కడ దేనికి వచ్చినామంటే 2 వాటర్ బాటిల్ తీసుకొని ఫ్రైడ్ రైస్ తిని బాత్రూమ్కి వెళ్ళి తిరగడానికి ఇక్కడికి వచ్చింది మేము. ఇప్పుడే రీల్ తీసాం. మేమిద్దరం, కెమెరామ్యాన్ ఎవరు లేరు కాబట్టి మేమే తీసాం. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేస్తాం, వెళ్ళి చెక్ చేయండి ఎలాగుందో. వెళ్ళిపోతాం. మాతో పని అట్లా ఉంటుంది. రూమ్ సర్చింగ్ అని వీడియో తీసి 3 రోజులు అయితే ఇంకా పోస్ట్ చేయాలి. చేస్తాం తొందరలో గైస్. 2 రోజుల్లో చేసేస్తాం. అది ఎన్ని బటర్ఫ్లైలు ఉన్నాయంట, నాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. నీకైనా కనిపించింది ఒకటేనా? గుడ్డోళ్ళకి కనిపించదు. సరే గైస్, వేరే దగ్గర కలుసుకుందాం. పులులు చూడ్డానికి అయితే వెళ్తా ఉన్నాం. అక్కడ పులులు ఉంటాయో లేదో కూడా తెలియదు. ఇంకో పులి, ఒక పులి వీడియో తీస్తా ఉన్నాం. ఇంకో పులి ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. ఓకే వైస్. అయితే ఇక్కడైతే నక్కలు ఉన్నాయంట. నక్కలాగా కుక్కలాగా ఉన్నాయి. చూపిస్తాను చూడండి ఒకసారి. ఆయన ఇక్కడే ఉన్నారు. నక్క ఉంటుంది.
రెక్కలు ఎండిపోయినాయి కుక్కలాగా. వాటికి అన్నం పెడుతున్నారు లేదు పాపం. అది చూడు ఎట్లా ఉంది, ఇంత బక్క. షో కోసం పెట్టినారు పాపం, వాటికి ప్రాణం తీస్తున్నారు. గాయస్ ఇక్కడ పుల్ ఉందంట పాపం, పడుకొని ఉంది, అది ఒక్కటే ఉంది, అది కూడా నిద్రపోతున్నా పులిని లేపకు అంటుంది. నిద్రపోతుంది ఒక్కటే. ఇక్కడ పుల్లు, ఈ పాయింట్లో పుల్లులు ఉన్నాయి. గాయస్ ఇప్పుడే జింకల దగ్గరికి అయితే వచ్చాము, చాలా ఉన్నాయి ఇక్కడ జింకలు. బాగుంది, అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎక్కువ జింకలు ఉన్నాయి, ఇక్కడ కూడా పావురాలు ఉన్నాయి చూడండి. గాయస్ ఇక్కడైతే నక్క తిరుగుతుంది ఒకటి, ఆయన తోలుతా ఉన్నాడు కర్ర తీసుకుని. తోడేలంట, నక్క కాదు. తోడేలు ఉంటుంది, తోడుకొని పోతుంది. తోడేలు ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోయింది. పులి అది కాదు, మొహం పులి. అలా చెప్పానులే నువ్వు ఆపు. ఇప్పుడు చూస్తున్నారు కదా హైనా, అది మీరు ఆల్రెడీ డిస్కవర్ ఛానల్లో చూసుంటారు. అది దాక్కుంటుంది, అది నన్ను చూసి ఎక్కడ నీకులాగా ఉందా ఏందా అని చెప్పేసి, ఏంద్రా ఇది నాకన్నా ఘోరంగా ఉంది అని చెప్పి దాని ఇన్నర్ ఫీలింగ్ అనమాట. కాదు, పులి నన్ను చూసి భయపడుతుంది గైస్, అది ఒక మాటలో చెప్పాలంటే. అది ఫేస్ చూపి, నన్ను చూసి భయపడుతుంది అది. అది గది గది ఈడేంట్రా ఇట్లా ఉన్నాడా అని చెప్పి దాని ఫీలింగ్ అది. గాయస్ మొత్తం అది క్యాట్ ఫిష్లు ఇవి తినడానికి పనికిరావు, అందుకే ఇక్కడ ఎక్కువ తిన్నారు. తెల్ల కూడా తిన్నారు. అదే అదే. ఇప్పుడైతే నీటి ఏనుగులు ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం, ఇక్కడ ఏమున్నాయో. ఏంది అది అట్టుంది ఫేసా? అన్నీ నిద్రపోతున్నాయి గైస్, పులులు, సింహాలు ఎక్కడ చూసినా నిద్రపోతాయి. ఈ టైంలో వస్తే టైం ఎంత అనుకున్నావు? 2 ఏం 2 4 అవుతుంది, 4 దాటింది, అది 4:07 అయింది. నిద్రపోకుండా ఈ బషీర్ లాగా ఎప్పుడు పడుకునే ఉంటాయి గైస్, అందుకని ఎప్పుడు పడుకునే ఉన్నాయి. బషీర్ వచ్చాడు కదా అందుకే. ఈ వేస్ట్ మొహాన్ని చూసేది ఏంటది? ఎక్కడికక్కడ కాముగా ఉన్నాయి, అది విషయం. వేస్ట్ వెళ్ళేగవే. చెప్పు, నువ్వు చెప్పు మరి, మీ జాతే అన్నావు కదా, చెప్పు. పడుకోండి చూడ, చెప్పగానే పడుకుంటున్నాయి. స్మెల్ వస్తుంది నిజంగా పిచ్చి వచ్చినట్టుంది దానికి. చిరుత ఏడుందో చిరుతుంది, దాన్ని చిరుత అంటారు కదా. జాగ్వార్ చిరుత కాదు అది, అది కూడా బక్కగా అయిపోయింది కింద పెట్టక. ఏం అలా తిరుగుతుంది అది? స్టక్ అయిపోయింది అది, నెట్ అందట్లేదు దానికి గైస్, లో సర్వర్. మళ్ళీ ఇప్పుడు అక్కడ తిరుగుతుంది చూడదు. ఇప్పుడు టైగర్స్ దగ్గరికి అయితే వచ్చాము, వెళ్తా లోపలికి. టైగర్ కాదు నువ్వు, కప్ప నువ్వు. ఇవి ఒక్కటే తిరుగుతున్నా దగ్గర, వాకింగ్ చేస్తున్నా గైస్. అవును కదా, నీకు వీడియో తీసేది రాదు, ఏం రాదు. అది వస్తుంది అది. చైన్ తీస్తున్నాను,
ఇక్కడైతే నీట్ ఏనుగు ఉంది చూడట్టున్నా. నాకు అన్నట్లే నువ్వు తీయొచ్చు కదేమో. इधर से देखिए मन दिखता है वो बंदर है వీటిని ఏమంటారో అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను వీటికి వేరే పేరు పెట్టాను, సో అందుకే తెలుసుకోవడానికి. అది ఎట్ట చేస్తుంది తెలుసా, పైకి వచ్చి కొంచెం గాలి తీసుకొని అట్టే నీళ్ళల్లో ఉంటుంది ఎక్కువసేపు. నీటి ఏనుగంటే మన నీటిలోనే ఉంటాయి కదా. బయటకు వచ్చి గాలి తీసుకొని ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటుంది. ఇదిగో ఇంకోటి నీటి ఏనుగ, నీటి గుర్రమా? హోగా ఇప్పుడు దాకా నీటి ఏనుగు అనుకున్నాను. అవును అలానే అంటారు కదా, నాకు అలానే తెలుసు. నీటి గుర్రం అది. మళ్ళీ పైకి వస్తుంది, గాలి తీసుకుంటుంది మళ్ళీ. దీన్ని కొంచెం దూరం నుంచి చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాహుబలిలో ఎద్దు ఉంటుంది కదా అదైతే అనుకున్నాను. కొంచెం దగ్గరికి వెళ్ళి దాని ఫేస్ చూసాక అర్థమైంది. దీని పేరు వచ్చేసి అక్కడ ఖడ్గా మృగం అనేసి ఉన్నది. నాకు ఈ పేరు చెప్పడం రావట్లేదు, నాకు వస్తుంది, సో అందుకే స్లోగా చెప్పాను అనమాట. వెళ్తా ఉంది దాని చర్మం చూడండి. రెండు 2000 కేజీలు ఉంటుంది ఉంటుంది. यहाँ पे था, अब देखते देखते उधर तक चल जाएगा उन्हें। यहाँ से जैसा दिख रहा నాకైతే నీటిలో ఉన్నప్పుడు చూసారు కదా నీటి ఏనుగు అని చెప్పాను. నీటి ఏనుగు కాదు, నీటి గుర్రం అని అన్నప్పుడే చూసాను, నేను ఇప్పుడే తెలుసుకున్నాను. బయటకు వచ్చాయి అందుకని ఒక క్లిప్ అయితే తీసాము. ఇలా ఉన్నాయి బయటకు వచ్చి చూసిన తర్వాత. ఇది కూడా నాకు చూస్తుంటే బాహుబలి ఎత్తే గుర్తొస్తుంది నాకు ఏది చూసినా కానీ. పెద్ద కోళ్ళు ఉన్నాయి గైస్ ఇక్కడ. గైస్ ఈ జింకలో లేకపోతే మేకలో నాకు అర్థం కావట్లేదు, దానికి కొమ్మలు పెట్టున్నారు. మేము కూడా కొమ్మలు పెట్టుకొని వచ్చేస్తాం. మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంది, తెలీదు వీడియో ఎప్పుడు ఆగిపోతుందో. వాటిని ఏమంటారు అయితే తెలియదు, అక్కడ నేను కూడా చూడలేదు మేము. వీడియోలో కంటే అక్కడ రియల్గా చూడడానికి బాగున్నాయి ఇవి. ఇవి మెస్లు 2-3 ఉండేసి అంత క్లియర్గా కనపడట్లేదు. తిరిగి తిరిగి అయితే అలిసిపోయాము, కూర్చున్నాం, కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఫుల్గా. దారి తెలియదు ఏం తెలియదు, మ్యాప్ చూస్తానంటది అట్ట అంటది, మళ్ళీ వచ్చిన దారికే తీసుకుని వెళ్తుంది. నేను చెప్పి ఇటు తీసుకొని వచ్చా, ఇటు పక్క జిరాఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తాను కదా వీడియోలో ఉంటుంది చూడు నువ్వే. ఓకే గాయస్, కొంతసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయి టైం కూడా అయిపోయింది, ఇంక మూసేస్తారు ఇంక గంటలో. ఆ లోపు మనం చూసుకొని నాకు డౌట్, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరి కాళ్ళు ఎట కట్టున్నారు, వీళ్ళందరినీ 6 కల్లా బయటకి ఎలా పంపిస్తారు? అందరికి ఒకేసారి చెప్పి అందరూ తిరిగి మొత్తం చూసుకొని పంపించేస్తారు. అలా వస్తుంది లారీ, ఇదిగో కూడా మిస్ అవ్వరు, అందరిని పంపించేస్తారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అందరూ. అలా నాకు డౌట్, ఎక్కడన్నా అంటే కొండలు ఉన్నాయి, లోపలికి ఉంది, బయటకు ఉంది, అలా ఉంది. అలాంటి బండి వేసుకొని మొత్తం చెక్ చేస్తారు, ఏదో అలా బండి కాదు అది తెలుసు, కాకపోతే అలాంటి బండి వేసుకుని మొత్తం చెక్ చేసుకుని ఎవరైనా ఉంటే దాంట్లో ఎక్కించుకొని ఎత్తుకొని వెళ్ళి వదిలేస్తారు అంతే. 6కి మొత్తం అందరినీ క్లియర్ చేపించేసి మూసేస్తారు. ఉండరు, పని చేసే వాళ్ళు ఉంటారు. ఓకే గాయస్, కొంతసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళి వీడియో తీస్తాం. ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. మొత్తం తిరుక్కొని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నాం. ఇంటికి వెళ్ళట్లేదు, మధ్యలో ఉన్నాం.
ఇంకా 1 అవర్ ఉంది, మూసేస్తారు. ఎవరు లేరు, ఎక్కడికి ఒకరు అక్కడ వెళ్ళిపోయినారు. ఎవ్వరు లేరు. అందరు వెళ్ళిపోయారు, మనం దీంట్లో ఉండిపోయామనుకో ఇంకేమిలే. ఏం కాదు, సెక్యూరిటీ వాళ్ళంతా ఉంటారు. ఓకే గాయస్, బయటికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇది లోపు చూపిస్తాం. లేకపోతే ఛార్జింగ్ ఎంత అయిపోయింది, ఛార్జింగ్ లేదు మెయిన్. అక్కడ చూడండి. అయ్యా ఇలా రాకూడదు. వెళ్ళిపోతా ఉన్నాం గైస్, కదిలిపోతాం చూడు. ఫోన్ కదులుతా ఉంది, నడుస్తూ ఉంటే గింబల్ ఉంటే బాగుంటుంది. ఇందాక వీడియోలో జిరాఫీల దగ్గరికి తీసుకెళ్తా అని మ్యాప్ చూపించినట్టు బషీర్ చెప్పాడు కదా. సో అటైతే ఏం లేవు, మళ్ళీ తిరుక్కొని వచ్చేసాము. అక్కడ లేవు అవి, నేను చెప్పిన రూట్లోనే ఉన్నాయి. బషీర్కి మ్యాప్ చూసేదే తెలియదు. నాకు చెప్పినాడు కదా ఇందాక వీడియోలో, అందుకని ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో తెచ్చుకున్న వాళ్ళు ప్లాస్టిక్ అయితే తెచ్చుకోకండి, బ్యాగ్స్ అయితే తెచ్చుకోకండి, ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు. అండ్ హెవీ బ్యాగ్స్ కూడా లోపలికి వెళ్ళలేదు. బయట దొరుకుతాయి, అక్కడ తినేసి వెళ్ళండి లోపలికి. క్యాంటీన్లు ఉంటాయి అక్కడ, మీకు మళ్ళీ అనిపిస్తే అక్కడ తినడం బెటరు. బయట నుంచి అయితే తీసుకెళ్ళడం మాత్రం అవి పట్టుకొని తిరిగి చూడాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో మేము ఫీల్ అయ్యాం కాబట్టి అది చెప్పాము. ఇంకా మీ ఇష్టం, తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. నాకు వచ్చిన డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. అందరిని అయితే బయటికి పంపించేస్తున్నారు, నో ప్రాబ్లం. మొత్తం అయితే తిరిగి అయిపోయింది. బట్ అన్ని అయితే చూడలేదు, కొన్ని అయితే వదిలేసాము. ఎక్కడ నిన్ను తీసుకొని వస్తే ఎక్కడ చూడనిస్తావు అసలు అవ్వలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాము. అన్ని గైస్ మేము వచ్చే టైంకి చాలా టైం అయింది, 2 అయింది మేము వచ్చే లోపలికి. సో ఈసారి వచ్చినప్పుడు 9కి అలాగ వస్తాం. ఇంక వెళ్తున్నాం అయితే. వీడియో అయితే ఇంతే, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి. బాయ్. డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్ ఇప్పుడు.